సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మనము జిల్లాల వారీగా చూసుకుంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ విషయాలు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు టీడీపీ కూటమికి సంబంధించి 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటే 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అమలాపురము అండ్ జగ్గంపేట, కాకినాడ సిటీ, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం, పెద్దాపురం, ప్రతిపాడు, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అండ్ రంపచోడవరం ఈ అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ జనసేన పార్టీ విషయానికి వస్తే పి గన్నవరం అండ్ కాకినాడ రూరల్, పిఠాపురం అండ్ రాజానగరం ఈ 4 స్థానాల్లో మనకు జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురం కావచ్చు అండ్ పిఠాపురం కావచ్చు, కాకినాడ సిటీ కావచ్చు, పవన్ కళ్యాణ్ అక్కడ ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ 2 ఎంపీ స్థానాల్లో ఆయన ఖచ్చితంగా ఆల్రెడీ గెలిచేశాడు. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని రూల్ చేయబోతున్నాడు అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి ఈ పాటికి అర్థమైపోయింది. కాకపోతే ఎంత మెజార్టీ ఉందనే విషయంలో ఒక ఆలోచన తప్ప ఆయన ఆల్రెడీ గెలిచేశాడని కూడా ప్రతి ఒక్కరు ధీమాతో ఉన్నారు. అండ్ వైసీపీ విషయానికి వస్తే ఓన్లీ 4 స్థానాల్లో మాత్రమే ఇక్కడ పరిమితం అయిపోయింది. ఒకటి అనపర్తి అండ్ రామచంద్రాపురం, రంపచోడవరం, తుని ఈ 4 స్థానాల్లో మాత్రమే మనకు వైసీపీ గెలిచే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. పల్స్ టుడే సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇంకో సర్వే స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి 19 సీట్లకు గాను 5 నుంచి 7 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 12 నుంచి 14 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం మనకి ఇక్కడే చూసుకున్నట్లయితే ఓన్లీ మనకు టీడీపీ కూటమికి సంబంధించి ఎక్కువగా వీళ్ళైతే వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి చాణక్యాస్ ఎక్స్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఎక్స్ సర్వే ప్రకారం ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ మనకు 10 నుంచి 4 అంటే 14 సీట్లలో మనకు కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటే ఓన్లీ 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క స్థానంలో మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. పాడులో టీడీపీ ఉంది అండ్ పెద్దాపురంలో టీడీపీ ఉంది, ముమ్మిడివరంలో టీడీపీ ఉంది, కొత్తపేటలో టీడీపీ ఉంది, మందపేటలో టీడీపీ ఉంది. మిగతా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీడీపీ ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత కీన్ కంటెస్టెంట్లు ఉన్నారు. కీన్ కంటెస్టెంట్ల తర్వాత ఇక్కడ మనకు తునిలో చూసుకుంటే కీన్ కంటెస్టెంట్ వైసీపీకి ఎడ్జ్లో ఉంది, అంటే వైసీపీకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కాకినాడ రూరల్ విషయానికి వస్తే జనసేన పార్టీ మనకు తెలుసు ఆల్రెడీ జనసేన పార్టీకి అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది. అండ్ ఇక్కడ అనపర్తిలో చూసుకుంటే కీన్ కంటెస్టెంట్ వైసీపీ ఎడ్జ్లో ఉన్నారు. సో వైసీపీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 14 సీట్లతోని కూటమి ముందడుగులో ఉంది, 4 సీట్లతోటి వైసీపీ అనేది కొంచెం వెనుకడుగులో ఉంది. అండ్ కీన్ కంటెస్టెంట్లు మాత్రం ఒక్కరున్నారు. ఇంకో సర్వే విషయం చాణక్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 19 సీట్లకు గాను 15 సీట్లలో టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఒకటి మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉంది. స్ట్రాటజికల్ సర్వే ప్రకారం మనము చూసుకోవచ్చు. మనము లాస్ట్ జరిగిన ఎలక్షన్ల ప్రకారం కూడా చాణక్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం వాళ్ళు చెప్పిన రిజల్ట్కి అయితే చాలా దగ్గరగా ఉండబోతాయి ఒరిజినల్ రిజల్ట్ వచ్చినప్పుడు. సో ఇక్కడ కూడా వీరు చెప్పిన వివరాల ప్రకారం అయితే మనకు టీడీపీకి సంబంధించి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అండ్ పోస్ట్ పోల్ సర్వే విషయానికి వస్తే మనము ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ అలయన్స్కి 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటే ఓన్లీ 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అండ్ వైసీపీ కన్నా కూడా కీన్ కంటెస్టెంట్లు 6 స్థానాలు గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కీన్ కంటెస్టెంట్లు ఎక్కడున్నారు, అనపర్తి కావచ్చు రామచంద్రాపురం కావచ్చు అండ్ రాజోల్ కావచ్చు, గన్నవరం కావచ్చు. ఇక్కడ ఈ కొన్ని స్థానాల్లో 6 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్లు ఉన్నారు. అంటే వాళ్ళు ఏదర్ గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, వీళ్ళు గెలవచ్చు అనే విషయంలో టగ్ ఆఫ్ వార్ ఉండొచ్చు. అందుకోసమని కీన్ కంటెస్టెంట్లు ఉన్నారు. అండ్ టీడీపీ కూటమి విషయానికి వస్తే 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది వీళ్ళ రిపోర్ట్ ప్రకారం. పోస్ట్ పోల్ సర్వే వివరాల ప్రకారం ప్రతిపాడులో టీడీపీ అండ్ పెద్దాపురం అండ్ కాకినాడ సిటీ అండ్ ముమ్మిడివరం ఇలా ఇక్కడ కొంచెం ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే 9 స్థానాల్లో మాత్రం టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్
సో ఇలా ఈ ఎన్ని సర్వేలు చూసినా అన్ని సర్వేలు చూసినాం కదా, ఇక్కడ ఏ సర్వేలో చూసినా కానీ ఏ సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వేలో చూసినా వాళ్ళ ఫలితాల ప్రకారం ఎక్కువగా కూటమికి సంబంధించే వాళ్ళు మనకు ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ అనేది ఎక్కడ చూసినా కూడా సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అయిపోయి ఓడిపోయే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ కాకినాడ, పిఠాపురం ఇక్కడైతే జనసేన పార్టీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలు 2 స్థానాలకు పోటీ చేసి 2 స్థానాలు గెలిచి వాళ్ళైతే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఖచ్చితంగా మొదటిసారి అడుగు పెట్టబోతున్నాడనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా మనం ఈ వివరాల ప్రకారం చూసుకుంటున్నట్లయితే వాళ్ళ సర్వే ప్రకారం ఫలితాలను వెల్లడించారు. సో మనం జూన్ 4 వరకు నిజమైన ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. సో మీరు ఈ జిల్లా వారీగా మీరేమనుకుంటున్నారో జిల్లా గురించి, దీని మీద ఒపీనియన్ ఏంటనేది మీరు కామెంట్ రూపంలో